బనానా బెర్రీ స్మూతీ. ఓకే, స్మూతీ చేయబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనకి బ్లూబెర్రీస్, అలాగే బనానాస్, వాల్నట్స్ అండ్ ఇంకా చియా సీడ్స్. అవి ఇవి చియా సీడ్స్, పెరుగు. ఓకే, మన డ్రై ఫ్రూట్స్ లో వచ్చేసి వాల్నట్స్, బాదం అండ్ జీడిపప్పు, కొంచెం దాల్చిన చెక్క పౌడర్, తేనె. ఓకే, పెరుగు కూడా తెచ్చుకున్నాం మనము. కొంచెం వేస్తాం. అవును. సరే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. సో ఫస్ట్ మన మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ పట్టేసుకుందాం. అది చక్కగా బ్లెండ్ అయ్యాక రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. అలాగే. సో దాంట్లో ఫస్ట్ బాదం, ఓకే, వాల్నట్స్, అలాగే జీడిపప్పు కూడా. సో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం. కొంతమందికి ఏంటంటే బాగా చంకీగా ఇష్టం, కొంతమందికి ఏమో స్మూత్గా ఉండాలి. ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక ఇప్పుడు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. అలాగే. లైక్ ఫస్ట్ బనానా వేసే, దానిలోనే వేసేస్తాం. సో ఫస్ట్ బనానా వేసుకుంటున్నాం. పల్లవి, ఇది మనకి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవాలా లేకపోతే స్నాక్ లాగానా? బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బెస్ట్. స్నాక్ అయితే వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి స్నాక్, వెయిట్ లాస్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్. ఓకే, చాలా క్యాలరీస్ అడిక్వేట్ గా వస్తాయి. తర్వాత బ్లూబెర్రీస్. ఇంకా ఏమన్నా కూడా వేసుకోవచ్చా లేకపోతే ఈ రెండిట్ల కాంబినేషన్ లో ఏమైనా స్పెషల్ ఉంటుంది? బెర్రీస్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, ఇలా బెర్రీస్ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, బనానాతో బెర్రీస్ బాగుంటాయి. నెక్స్ట్ కర్డ్ కూడా వేసేస్తున్నాం. సుమారు ఒక 3 స్పూన్స్ ఉంటుంది. 3 స్పూన్స్ కర్డ్. ఇప్పుడు మనం కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసేసుకొని, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం షేక్ కంప్లీట్ గ్లాస్లోకి తీసుకున్నాక కూడా వేసుకోవచ్చు. నేను చక్కగా బ్లెండ్ అవ్వడానికి ఇప్పుడు వేస్తున్నాను. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం లైట్గా. సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడమే. పల్లవి, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ తో సర్వ్ చేసేసుకుందాం స్మూతీని. నెక్స్ట్ స్మూతీ. ఇప్పుడు ఇందులో మనం తేనె కూడా మిక్స్ చేసేద్దాం. ఫైనల్లీ చియా సీడ్స్ కూడా ఇంకొక స్పూన్. ఓకే అమూల్య, బనానా బెర్రీ స్మూతీ రెడీ. ఓకే, బనానా బెర్రీ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బనానా బెర్రీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: బాదం, వాల్నట్స్, జీడిపప్పులు, అరటిపండు ముక్కలు, బ్లూబెర్రీస్, పెరుగు, దాల్చిన చెక్క పొడి, ఐస్ ముక్కలు, తేనె,
చియా సీడ్స్. బనానా బెర్రీ స్మూతీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో బాదం, వాల్నట్స్, జీడిపప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అందులో అరటిపండు ముక్కలు, బ్లూబెర్రీస్, పెరుగు, దాల్చిన చెక్క పొడి, నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి ఐస్ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకున్న బనానా స్మూతీని వేసి పైనుంచి తేనె, నానబెట్టిన చియా సీడ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా బెర్రీ స్మూతీ రెడీ.